లాగానే చూస్తూ ఉంటాము. సో వారి వాయిస్, వారు మాట్లాడే మాటలు కూడా విందాం. ఇప్పుడు దీనికోసం ఇంత దూరము వారంతా ఒక టీం లాగా కలిసి ఇక్కడి దాకా మన కోసం నాగర్ కర్నూలులో మన కోసం వారి వాయిస్ని ధర్మం కోసం వినిపించడానికి వచ్చారు. వారు కూడా అన్నమాట. మిత్రులందరికీ జై శ్రీరామ్. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాతృమూర్తులకు, అక్కలకు, చెల్లెలకు, అన్నదమ్ములకు, పెద్దలకు, స్వామీజీలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఈరోజు ఇంతమందిని అనేక ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క నాగర్ కర్నూలు ప్రాంతంలో నిర్వహించినటువంటి ఈ సమావేశానికి ప్రతి ఒక్కరిని కూడా ఎంతో శ్రమ కోర్చి వారందరినీ కూడా ఏకతాటికి తీసుకోవడానికి ఆ యొక్క చంద్రశేఖర్ రెడ్డి గురువు గారు చేసినటువంటి ప్రయత్నం చాలా అభినందనీయం. వాస్తవంగా ఇలాంటి గురువు గారికి కూడా ప్రతి ఒక్కరం కూడా వెన్నుతన్నుగా నిలిచి ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తు లోపల ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల లోపల జరిగే విధంగా మనమంతా కూడా వారికి సపోర్ట్గా నిలవాలని చెప్పేసి కోరుకుంటూ, ఇక సమయం కూడా చాలా మించిపోయింది. మన మాతృమూర్తులు కూడా ఇంకా సభ ఎప్పుడు ముగిస్తే వెళ్దామన్న ఆలోచన ఉన్నట్టుంది. దయచేసి తొందరగా ముగిస్తానమ్మా. జై శ్రీరామ్. గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై భవానీ. మా శివాజీని కన్నా మాతృమూర్తి భారతదేశంలో ఎంత గొప్ప మార్పుకు నాంది పలికిందో మనమంతా చరిత్రలు చదివాం కాబట్టి మాతృమూర్తుల మీద ఒకసారి గర్జించాలి. జై భవానీ. నాడు భారతదేశం లోపల రాజ్యుల యొక్క పరిపాలన కొనసాగుతున్న క్రమంలో నిజాం షాహీ మొఘలుల కాలం లోపల ఇక భారతదేశంలో ఎక్కడ స్త్రీ కనబడినా, ఎక్కడ మనం పూజించినటువంటి గోమాతలు కనబడినా, అదేవిధంగా మనకు శ్రద్ధ కేంద్రమైనటువంటి ఆలయాలు కనబడిన ఈ యొక్క మొఘలాయులు ఎవరైతే విదేశీ నుంచి దేశంపై దండయాత్ర చేసి ఈ దేశంలోని సంపదలు దోచుకోవాలనుకున్నటువంటి దుర్మార్గులు ఎవరైతే నాడు మనకు మాతృమూర్తులను మరి ఆ రోజు అత్యాచారంగా నుంచి మనకు గోమాతను హత్యలు చేస్తూ మనం పూజించినటువంటి ఆలయాలను కూర్చున్న తరుణం లోపల ఛత్రపతి శివాజీ మహారాజు తల్లి జిజాబాయి నాడు తనకు గొప్ప సంకల్పం చేసింది. ఏదైతే రాజ్యం లోపల ఈ మొఘలాయన దుర్మార్గాలు జరుగుతా ఉన్నాయో ఈ యొక్క దుర్మార్గుల యొక్క అంతం చేయడానికి నాకు కొడుకుని ఈ మొఘలాయన ఈ దుర్మార్గ రాక్షసులకు ఒక సింహ స్వప్నంగా తయారు చేస్తా అని చెప్పేసి నాడు జిజాబాయి కంకణ బద్దులై తన యొక్క కుమారునికి చిన్ననాటి నుంచే మహాభారతం, రామాయణం లాంటి గొప్ప గొప్ప మరి కథలు చెప్పి ఆ ఛత్రపతి శివాజీ మహారాజును పెంచితే ఛత్రపతి శివాజీ మహారాజ్ 16వ ఏట అంటే మనం ఖచ్చితంగా మనకు ఎలాంటి అవగాహన లేదైతే కానీ నాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తన యొక్క 16వ ఏటనే పూర్ణ సమీపంలోని రాయరేశ్వర ఆలయం లోపల తన స్నేహితుడు కలిసి ఆ యొక్క దేవాలయంలో ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ యొక్క దేశం లోపల ఈ మొఘలాయులను తరిమి కొట్టి హైందవి స్వరాజ్య స్థాపన చేసి చెప్పేసినాడు. ప్రతిజ్ఞ చేసి తల్లి యొక్క ఆశయానికి అనుగుణంగా నా ఛత్రపతి శివాజీ మహారాజ్ మన యొక్క ప్రస్థానాన్ని మొదలుపెట్టి కేవలం తను 16 ఏళ్ల వయసులోనే ఒక మొఘలాయుల యొక్క కోటను చేయిస్తాడు. అంటే మనము ఒక తల్లి కొడుకుకు ఎంత స్ఫూర్తినిస్తే ఎలాంటి మార్పుకు నాంది పలుకుతుందో దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నాడు జిజాబాయి తన కొడుకుకు ఆ రకంగా మరి ఎన్నో కథలు చెప్పి దేశం యొక్క ఔన్నత్యాన్ని కొడుకుకు చెప్పి దేశంలోని పరిస్థితులను కూడా కొడుకు చెప్పడం ద్వారా ఆ ఛత్రపతి శివాజీ మహారాజు కంకణబద్ధుడై హిందూవి స్వరాజ్య స్థాపన చేశాడు. అమ్మ మీకు తెలియని పరిస్థితి ఏంటంటే ఈరోజు మన భారతదేశంలో కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, మనమంతా కూడా హిందువులు సేఫ్టీగా ఉన్నామని చెప్పేసి మనం భ్రమపడతా ఉన్నాం. పెద్ద
ప్రతి ఒక్క హిందువు ఉన్నటువంటి ఊళ్ళలో కావచ్చు, హిందూ ఉన్నటువంటి ఇండ్ల పక్కన కావచ్చు, ప్రతి ఒక్క చోట ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్త గమనించండి. ఈ యొక్క భారతదేశం లోపల రెండు ఎడారి మతాలు ఈ యొక్క హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేసి ఖచ్చితంగా మేము భారతదేశాన్ని ఆక్రమిస్తామని చెప్పేసి సవాలు చేస్తూ ఈ భారతదేశం లోపల ముందుకు వస్తా ఉన్నాయి. ఒక ముస్లిం మతం ఇస్లాం వారు ఏం చెప్తా ఉన్నారు, 2040 నాటికి ఈ భారతదేశాన్ని మేము ఖచ్చితంగా హిందువులందరూ విచ్ఛిన్నం చేసి తరిమి కొట్టి ఈ భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగా మారుస్తామని చెప్పేసి ఒక పక్క ముస్లిం వారు సవాల్ చేస్తా ఉన్నారు, శబదం చేస్తా ఉన్నారు. దానికి అనుగుణంగా కార్యాచరణ కూడా చేపట్టాలి. ఇంకో పక్క క్రైస్తవ సమాజం ఏ రకంగా ఈ దేశం లోపల అనేక రకాలుగా వివిధ రూపాల లోపల హిందూ సమాజం తెచ్చుకొని వచ్చి మత మార్పిడి చేయడం ద్వారా హిందూ సమాజాన్ని కూడా పూర్తిగా విచ్ఛిన్నం చేసి ఖచ్చితంగా దీన్ని క్రైస్తవ రాజ్యంగా, యేసు రాజ్యంగా మారుస్తామని చెప్పేసి క్రైస్తవులు శపథం చేస్తా ఉన్నారు. కానీ మనం ఏం చేస్తా ఉన్నాం? మనకు కుటుంబం బాగుండాలా, మన కొడుకుకు ఉద్యోగం రావాలా, నా బిడ్డకు మంచి భర్త రావాలా, మేము బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. కానీ మీరు అనుకున్నట్టుగా మీ కుటుంబం బాగుండాలన్నా, మీరు కన్న కొడుకు కని పెంచిన కొడుకు బాగుండాలన్నా, మీ బిడ్డ బాగుండాలన్నా ఏం బాగుండాలి? హిందూ ధర్మం బాగుండాల. హిందూ ధర్మం బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది. ఈ దేశం బాగుంటేనే ఆ దేశంలో భాగమైనటువంటి మన కుటుంబం బాగుంటుంది. గుర్తుపెట్టుకోవాలా. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవడం అంశం ఏంటంటే ఈ భారతదేశం, దయచేసి ఒక్క నిమిషం, భారతదేశం సనాతన హిందూ ధర్మం ఈ రెండు కూడా హిందువులకు రెండు కళ్ళ లాంటి గుర్తుపెట్టుకోవాలా. భారతదేశం సనాతన హిందూ ధర్మం రెండు కూడా హిందువుకు రెండు కళ్ళ లాంటి. ఈ రెండు కళ్ళల్లో ఏది కోల్పోయినా హిందూ యొక్క జీవితం అంధకారం అవుతుంది. గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి మనం హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలా, ఈ భారతదేశాన్ని కాపాడుకోవాలా. ఈ దేశాన్ని ఎందుకు కాపాడుకోవాలంటే ప్రపంచం అంతా కూడా ఇస్లాం రాజ్యాలు ఉన్నాయి, క్రైస్తవ దేశాలు ఉన్నాయి. కానీ మీరు ప్రపంచం అంతా ఏళ్ళ తరబడి వెతికి చూసినా ఇంకొక హిందూ దేశం ఉందా? ఇంకొక హిందూ దేశం ఉందా? లేదు. భూభాగం మీద మొత్తంగా ఉన్నటువంటిది కేవలం ఒక భారతదేశము, ఇంకొకటి నేపాల్ దాన్ని నాశనం చేసి పడేశారు. కాబట్టి ఈ భారతదేశం నుంచి కనుక హిందూ సమాజాన్ని కనుక తన్ని తరివేస్తే మనకి ఇంకొక దేశం లేదు. మనకు ఉన్నటువంటి దేశం ఏకంగా దేశం భారతదేశం. గుర్తుపెట్టుకోవాలి. మొన్న మీరు అనేక మీడియా మాధ్యమాలలో, సోషల్ మీడియాలో, యూట్యూబ్ వీడియోలో చూస్తుంటారు. ఒక ఎంఐఎం ఎమ్మెల్యే బాహాటంగా బహిరంగంగా సవాల్ చేస్తా ఉన్నాడు. ఏదో ఒక రోజు మేము ఖచ్చితంగా బజార్లోకి వస్తాం, హిందువుల వీధుల్లోకి వస్తాం, మీరు తల దాచుకోవడానికి పారిపోవడానికి వీధులు గుర్తు పెట్టుకొని చెప్పేసి బహిరంగ సవాల్ చేస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాం? మనం ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నాయి, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. నిజంగా కనుక అలాంటి దుర్నరులు కనుక బయటకు వచ్చి వీర విహారం చేస్తూ హిందువుల మీద దాడి చేస్తే దాచుకోవడానికో పారిపోవడానికో మనకు అవకాశం ఉందా? ఒక్కసారి ఆలోచించండి. మరి అలాంటి దుర్నరులకు అడ్డుకట్ట వేయాలంటే మనం ఏం చేయాలా? మన చుట్టూటువంటి హిందూ సమాజాన్ని జాగృతం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశం లోపల మనం మెజార్టీగా ఉండి ఇది హిందూ దేశం అయి ఉండి ఈరోజు మన దేశం లోపల కనీసము మన పండుగలు నిర్వహించుకోవాలంటే ప్రభుత్వం చుట్టూ వెళ్ళి దండాలు పెట్టి దరఖాస్తులు పెట్టి వేడుకోవాల్సిన కర్మ పరిస్థితి మనకి ఏర్పడ్డది. ఇతర మతాల వాళ్ళు ఏం చేసినా వాళ్ళకు ఎలాంటి అనుమతులు లేవు. ప్రభుత్వం కానీ పోలీసులు కానీ వాళ్ళని ఆపే దుస్థితి కూడా ఉండదు. కానీ మనం వినాయక చవితి చేసుకోవాలన్నా, శ్రీరామనవమి చేసుకోవాలన్నా, శివాజీ జయంతి చేసుకోవాలన్నా, హనుమాన్ జయంతి చేసుకోవాలన్నా, ఏది చేసుకోవాలన్నా వెళ్ళి అడుగుపాటు వస్తుంది.
ఇంకా ఈ మధ్యన హైదరాబాద్ లోపల ఇంట్లో అయ్యప్ప స్వామి పూజ చేసుకుంటే పక్కింట్లో ఉండే ముస్లిం కూడా మీకు కంఠ శబ్దం మాకు వినబడతా ఉంది, మీ ఇంట్లో పూజ యొక్క కంఠ శబ్దం మాకు వినబడతా అని చెప్పేసి వచ్చి దాడి చేసిన పరిస్థితి. ఇక ఫంక్షన్ హాల్ లోపల కూడా ఒక అయ్యప్ప స్వామి యొక్క పడి పూజ పెట్టుకుంటూ కూడా ఏకంగా పక్కనటువంటి ఒక క్రైస్తవులు కంప్లైంట్ చేస్తే, భజన మగ్గినప్పుడు కంప్లైంట్ చేస్తే పోలీసులు వచ్చి ఆపిన పరిస్థితి. కాబట్టి మనము మన జీవనం, మన యొక్క జీవిత స్థితిగతులు ఎక్కడికి పోతా ఉన్నాయి, ఎలాంటి ప్రమాదాలకు నెట్టబడతా ఉన్నాయి, ఒక్కసారి ఆలోచన చేయాలా. ఖచ్చితంగా మనకు రోజు కూడా మన కుటుంబము ఎలా ఉండాలి, మన యొక్క కుటుంబ స్థితిగతులు ఆలోచిస్తూ ఉంటాం. అదే క్రమం లోపల ఖచ్చితంగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా 1 గంట సమయం మీ యొక్క దైనందిన జీవితంలో 1 గంట సమయం కూడా హిందూ ధర్మం గురించి ఆలోచన చేయండి. దయచేసి చర్చ చేయండి. మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఈరోజు ముస్లింలు చాలా మంది కూడా లవ్ జిహాద్ పేరిట హిందువులలో ఎదిగిన అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రేమ పేరుతో మోసం చేసి, ట్రాప్ చేసి, మాయ మాటలు చెప్పి తల్లిదండ్రులు చెప్పకుండా తీసుకెళ్తా ఉన్నారు. వారిని మతం మారుతూ ఉన్నారు. అలా వారి యొక్క సంఖ్య పెంచుకుంటా ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయాలి. మన యొక్క ఆడబిడ్డలను మన కడప దాటకుండా వారికి అనేక రకాలైనటువంటి యొక్క చైతన్యం, మన యొక్క ధర్మ గొప్పతనం వారికి నేర్పి మన కడప దాటి వెళ్ళకుండా మన యొక్క ఆడపిల్లని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఉంది. మన ఆడపిల్ల వెళ్ళి మతం మార్చుకుని మనకి సంఖ్య పెంచుతా ఉంది. ఆ సంఖ్య తిరిగి మళ్ళీ మన మీద దాడికి వస్తూ ఉంది. ఇంకా చాలా మంది కూడా హిందూ అమ్మాయిలు ఏదైతే లవ్ చేయాలని పేరు వెళ్ళిపోతా ఉన్నారో కొన్నాళ్ళ తర్వాత దిక్కు తోచని స్థితిలో శవాలుగా మారి ఇంటికి వస్తా ఉన్నారు. ఎందుకంటే మేము ఈ యొక్క లవ్ జిహాద్ పేరిట చాలా ఈ యొక్క కేసులను స్టడీ చేస్తూ ఉంటాం. ఎవరైనా మాతృమూర్తులు వచ్చి నా బిడ్డ ఇలా వెళ్ళిపోయింది అయ్యా, మా గుండెల మీద తల్లి వెళ్ళిపోయింది, మేము బ్రతకలేము, మేము చచ్చిపోతామయ్యా, మా బిడ్డ మా ఇంటికి రావాలి అని చెప్పి ఆవేదనతో మాట్లాడుతున్న క్రమం లోపల మేము వెళ్ళి వేరే మాతృమూర్తిలో ఇంకా పెద్దవాడిని తీసుకెళ్ళి ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ చేస్తే కూడా వీళ్ళటువంటి స్థితిలో లేదు. కన్న తల్లిదండ్రులు చూస్తున్న కళ్ళ ముందే కాళ్ళతో తల్లి వెళ్ళిపోతా ఉన్నారు. తల్లిదండ్రుల యొక్క బాధ నిజంగా కూడా వదనాడటము. వాళ్ళకి గుండె బరువు ఎక్కువై బిడ్డని చంపుకోవాలా, వీళ్ళు చచ్చిపోవాలా తెలియని దిక్కు సోదరులు నరక యాతన పడుతూ శవాలుగా మారుతా ఉన్నారు. దయచేసి అలాంటి పరిస్థితి రాకముందే మనం ముందే కొంత గ్రహించి దీనికి అడ్డుకట్టేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. నిజంగా ఇంకా భవిష్యత్తులో ఇంత ముందుకు ఎవరు చెప్పారు, మన వస్తువులు కూడా ఖచ్చితంగా మన వాళ్ళ దగ్గర కొనాలి. ఎందుకు ఆ మాట చెప్తామంటే ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఇక్కడే కాదు ప్రతి ఒక్క చోటలో కూడా ఫుడ్ జిహాద్ జరుగుతూ ఉంది. ఫుడ్ జిహాద్ అంటే మనము ఏదైతే బయట ఫుడ్ విక్రయిస్తారో ఆ యొక్క ఫుడ్ లోపల హిందువులకు విక్రించే వస్తువులలో, ఆ పదార్థాలలో, పండ్లలో మరి పిల్లలు కాకుండా కొన్ని పదార్థాలు కెమికల్స్ కలిపి హిందువులకు విక్రయిస్తా ఉన్న తద్వారా మరి హిందువులకు సంతానము కలిగినటువంటి పరిస్థితి దూరం అవుతా ఉన్నారు, అబార్షన్స్ అవుతా ఉన్నాయి. దయచేసి ఈ యొక్క విషయాన్ని కూడా గమనించాలి. ఎందుకంటే ఇవి కేవలం మాటలతో చెప్పిన విషయాలు కావు. గతంలో దొరికిన ప్రూఫ్ అయిన సంఘటన కూడా శ్రీలంకలో కూడా ఇలాగే జరిగింది. అంటే ఏదైతే ఇంకా ఈ ఫుడ్ జిహాద్ కాకుండా మెడికల్ జిహాద్ జరుగుతూ ఉంది, మందులతోటి కూడా ఇది జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇంతకుముందు చెప్పిన హలాల్ అంటే ఏ పదార్థం ఉన్నా కూడా వాటి మీద ఉమ్మి వేసిస్తూ ఉన్నారు. అదే టెంపుల్ జిహాద్ కావచ్చు, అదేవిధంగా ల్యాండ్ జిహాద్ అంటే ఏదైతే దేవాలయ భూములు మన ఇంటి పక్కల భూములు వాటిని కూడా అక్కడ చిన్న ఆకుపచ్చ జెండా పెట్టి ఇది దర్గా అని చెప్పేసి కూడా ఆ భూమిని ఆక్రమిస్తూ వస్తూ ఉన్నారు. అలా ఒక్కటి చేరితే ఆ ప్రాంతం మొత్తం కూడా వాళ్ళతో నింపిన తర్వాత మనకి హిందూ సమాజం తరిమి వేసి పూర్తిగా ఆక్యుపై చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనము ఖచ్చితంగా మన బాధ్యతగా మన ఇంటి పక్కన వారిని కూడా జరుగుతున్న విషయాల పట్ల అవగాహన కల్పించి జాగ్రత్తలు చేసి ఎలా అయితే ఈ జరుగుతా ఉన్నాయో వాటిని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, దయచేసి మాతృమూర్తులు కీలకంగా. ఎందుకంటే ఇంట్లో నేను కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూలులో ఈరోజు ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే మరి యొక్క గురుజీ పిలిచినప్పుడు కూడా అక్కడి నుంచి రావాలంటే నా ఇంట్లో నా భార్య నాకు పూర్తి సహకరిస్తే నేను ఇక్కడ దాకా రాగలుగుతాను. కాబట్టి
కాబట్టి మీరు కూడా మీ భర్తలకు కానీ మీ కొడుకులకు కానీ ఈ యొక్క విషయాల పట్ల కూడా అవగాహన కల్పించాలా, వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలా. మన యొక్క కూతుర్లు ఉంటే వాళ్ళకి దుర్గవాహిని అని చెప్పి శిక్షణ జరుగుతూ ఉంటాయి. అందులో వారికి మంచి కర్ర సాము, కత్తి సాము, లేక మన ధైర్యాన్ని పెంచి దుర్మరణం ఎలా ఎదుర్కోవాలి, ఎలా సమాధానం చెప్పాలి, ఇవన్నీ కూడా శిక్షణ తరగతులు వాటికి పంపించాలా. తద్వారా వాళ్ళు కూడా మంచి చైతన్యం పొందుతారు. దయచేసి ఇక సమయం కూడా ఎక్కువైంది, నేను ఎక్కువ మాట్లాడుతున్న నిమిషాలు ముగిస్తాను. మనమంతా కూడా ఈరోజు ఈ దేశం పట్ల సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే మన ఇంటి దగ్గరికి తొందరలో ప్రమాదం వచ్చింది. ఎందుకు మాట చెప్తా ఉన్నానంటే, మనము టీవీలో చూస్తాము బంగ్లాదేశ్లో ఏం జరిగింది, బంగ్లాదేశ్లో ఏం జరిగింది చూసారా మీరు? టీవీలలో వార్తలలో విన్నారా? బంగ్లాదేశ్ లోపల కేవలం హిందువుల కారణంగా తనకు ఉద్యోగం ఉందా విషయం చూడలేదు, తనకు ఎంత డబ్బుందా చూడలేదు, తన గవర్నమెంట్ ఉద్యోగాలు చూడలేదు, తనకు కంపెనీలు ఉన్నాయా, బిజినెస్ మ్యానా, ఏమి సంబంధం లేదు. కేవలం హిందువైన కారణంగా మూకుమ్మడిగా దాడి చేసి వారి యొక్క కూతురును అత్యాచారం చేసి ఆస్తులు గుంజుకొని ఇల్లు తగలబెట్టి హిందువులను తరిమేస్తా ఉన్నారు. తండ్రి ముందు కన్న బిడ్డని వివర్తన చేసి అత్యాచారం. ఈ అవకాశం ఇచ్చినటువంటి విజయ్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహణకు సేన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి శివాజీనే వీరిలో పూనకం వచ్చినట్టుగా ఇప్పుడు మనం చూసాము. ఎందుకంటే వారి ఆవేదన ఎక్కడి దాకా తీసుకొచ్చిందో చూడండి, ఎంత దూరమైన. అంటే ఈ రోజు మొత్తం ఇచ్చిన అదే ఎనర్జీ, మీరు ప్రారంభం నుండి చూస్తే చివరి దాకా అదే ఎనర్జీని మెయింటైన్ చేస్తూ కూడా మన ధర్మం కోసం పూర్తిగా తన జీవితాన్ని కూడా ఎక్కడికైనా తన సొంత ఖర్చులు పెట్టుకునైనా, వాస్తవానికి తనకు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, అంటే ఆర్థికంగా చూసుకున్నా ఇంకో రకంగా చూసుకున్నా వీరికి సహకారాన్ని అందిస్తూ వస్తున్న సత్యనారాయణ స్వామి, అలాగే ఇంకా మిగతా మిత్రులందరూ కూడా సో ఉండి వీరిని కొంచెం ప్రోత్సహిస్తూ వీరిని ముందుకు తీసుకెళ్తూ వెనక ఉండి నడిపిస్తూ ఉన్నారు. అద్భుతం. మీలాంటి వాళ్ళ త్యాగం ముందు మాలాంటి వాళ్ళకి నథింగ్ ఏమీ లేదు. అందుకోసమే మీలాంటి వాళ్ళు వచ్చి మీ వాయిస్ వినిపిస్తే కానీ ఇక్కడ మనకు అందరికీ అర్థం కాదు. సో ధన్యవాదాలు స్వామి. ప్రతి రౌండ్ టేబుల్ సమావేశంలో మనము అద్భుతంగా మాట్లాడిన ఒక వక్తకి మనము త్రిశూల బహుకరణ చేస్తూ ఉన్నాము. అభినవ శివాజీగా పిలుస్తున్న శ్రీనివాసాచారి ఎక్కడ వీరికి ఆల్రెడీ ఖడ్గం వారి చేతులు ఎప్పుడు గురే ఉంటుంది కాబట్టి త్రిశూల బహుకరణ వీరికి త్రిశూలాన్ని బహుకరించడానికి వీరికి ప్రతి సందర్భంలో కూడా వచ్చిన ఒక వక్తకి మనం ఇస్తున్నాం. ఈసారి శ్రీనివాసాచారి గారికి త్రిశూలాన్ని ఎక్కడికి పోయినా, ఏ మీటింగ్కి పోయినా, ఏ ప్లాట్ఫామ్ మీద అయినా ఖచ్చితంగా మీ వెంట ఈ త్రిశూలం ఉండాలి అనేది మా ఆకాంక్ష. అందుకోసమే ఈ త్రిశూల బహుకరణ. మీరు ఎక్కడ మాట్లాడినా ముందు త్రిశూలాన్ని పెట్టండి చాలు. ఇది మాత్రం మీరు మిస్ అవ్వకూడదు. ఎక్కడి పోయినా మీ వెంటే తీసుకెళ్ళండి. ఈ త్రిశూలం ఉంటే చాలు, త్రిశూలమే మీకు అండ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మన తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక కత్తి ఇక్కడ వదిలే
సప్తరిషి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe Saptarushi channel. Hi, this is Jabardast and D10 Pawan alias Pavani. So please do subscribe Saptarushi TV. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇది జనహితం కోసం ఏర్పడుతున్నటువంటి సప్తఋషి టీవీ ఛానల్.